హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? మా ఊరికి దగ్గరలో ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గర ఒక పెద్ద చెరువు కూడా ఉంది. అక్కడికి వచ్చాం మనం. నేను మా ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుంటూ ఇలా చెరువు దగ్గరికి వస్తామండి నడుచుకుంటూనే. లొకేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ. అలా అప్పుడప్పుడు వస్తుంటాం. బట్ ఈసారి మాత్రం ఇక్కడ మాకు పుట్టగొడుగులు కనిపించాయండి. చూడండి, వైల్డ్ మష్రూమ్స్ ఎన్ని ఉన్నాయో. కింద నేల కూడా తడిగా ఏం లేదండి, కానీ ఇవి ఈ కూల్ అట్మాస్ఫియర్కి ఏమో వచ్చినట్లున్నాయి. ఈ ఇయర్లో 2 times మా మామిడి తోటలో పుట్టగొడుగుల గురించి వీడియో చేశానండి. 2 times మొలిచాయని. అవి ఎంతైనా మా తోటలో ఇంటి దగ్గరవే, కానీ ఇవి కొండల్లో ఉంది. చూడండి ఎలా ఉన్నాయో, చాలా వైల్డ్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీటిని పీకేద్దాం. మా ఫ్రెండ్ చేతిలో కవర్ పట్టుకున్నాడండి, నేను పీకేస్తున్నా. కింద నేల మాత్రం తడిగా లేకుండా పుట్టగొడుగులు ఆల్మోస్ట్ వస్తున్నాయండి ఊడి. చెరువు దగ్గర మట్టి కదా, అందులోనూ మంచు కురుస్తుంది. సో మట్టి అంతో ఇంతో తడిగా ఉంటుంది కదా, ఆ తడి మాత్రమే ఉంది. అలా అని వర్షాకాలం ఉన్నంత తడి అయితే లేదు. ఇవి నిన్న మొలిచుంటాయండి, అందువల్లనే వచ్చాయి. అందులోనూ కొన్ని చెదులు పట్టాయండి. మనం బాగా ఉన్నవి పీకితే ఈజీగా వచ్చేవి మాత్రమే పీకుతున్నామండి. కొన్ని ఊడిలాంటివి వదిలేస్తున్నాం. ఈ పుట్టగొడుగులు పీకేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఆల్రెడీ మా మామిడి తోటలో పుట్టగొడుగులు మొలిచాయని 2 వీడియోలు చేశానండి. ఆ వీడియోస్లో చెప్పుకున్నామండి. బట్ అవే ఇప్పుడు రిపీట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే సేమ్ పుట్టగొడుగులే కదా. అందులోనూ ఇవి కొండల్లో మొలిచాయి కనుక ఇంకొంచెం జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ పుట్టగొడుగులు ఆల్మోస్ట్ పుట్టమన్నులో మొలుస్తాయి. అందువల్ల వాటిని పీకేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా అక్కడ హోల్స్ ఏమైనా ఉన్నాయో లేవో అని గమనించుకుంటూ పీకాలండి. అందులో పాములు, జెర్రులు, తేళ్ళు అలా ఏమైనా ఉండొచ్చు కదా, అందువల్ల కొంచెం జాగ్రత్తగా పీకడం చాలా ముఖ్యం. ఆల్మోస్ట్ అన్నీ పీకేసామండి. ఇక ఈ పుట్టగొడుగులు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎలా క్లీన్ చేసుకొని వీటిని కర్రీ చేసుకొని తినాలో ఆల్రెడీ లాస్ట్ టైం 2 వీడియోలు చేశానండి. ఆ వీడియోస్ మీరు ఎవరైనా చూడకుంటే ఆ వీడియోస్ చూడండి. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియని వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు వాకింగ్ అయితే పుట్టగొడుగులతో ముగిసిందండి. మేము కూడా ఇక ఇంటికి బయలుదేరుతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.